లండన్ నగరం 1902 సంవత్సరం ఆగస్టు 9 బ్రిటిష్ సామ్రాజ్యానికి కొత్త చక్రవర్తిగా కింగ్ ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకం జరుగుతున్న సమయం. ఆ కార్యక్రమానికి ప్రపంచం నలుమూలల నుండి మహామహా రాజులు, జమీందారులు, బడా నాయకులు ఎందరో వచ్చారు. అలాంటి ఆ దర్బార్లో కూర్చోవడమే మహాభాగ్యంగా భావించే రోజులవి. కానీ ఆ సభలో ఒక కుర్చీ మాత్రం ఖాళీగా ఉంది. అందులో ఒక భారతీయ మహిళ ఫోటో నుంచి సాక్షాత్తు బ్రిటిష్ చక్రవర్తి ఆమెకు నమస్కరించాడు. ఎవరామె? ఏ రాణి కాదు, ఏ మహారాజు భార్య అంతకన్నా కాదు. కనీసం తన సొంత ఊరు దాటి పక్క ఊరికి కూడా వెళ్ళని ఒక సామాన్య గోదావరి జిల్లాల పల్లెటూరి మహిళ. ఒక తెలుగు ఇల్లాలు ప్రపంచాన్నే శాసించే బ్రిటిష్ రాజుని అంతలా ఎలా ప్రభావితం చేసింది? అసలు ఆమె చేసిన అద్భుతమైన పనేంటి? చరిత్ర పుటల్లో ఎక్కడా కూడా పెద్దగా వినిపించని కథ. కానీ ప్రతి ఒక్కరూ తీరిగ్గా కూర్చొని తెలుసుకోవాల్సిన ఒక మహాసాధ్వి అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి కన్నీళ్లు తెప్పించే నిజ జీవిత చరిత్రను ఈ రోజు మనం తెలుసుకుందాం. కథ మొదలవ్వాలంటే మనం 19వ శతాబ్దపు తూర్పు గోదావరి జిల్లాకు వెళ్ళాలి. అప్పట్లో రోడ్లు లేవు, బస్సులు లేవు, కనీసం నదులు దాటడానికి సరైన వంతెనలు కూడా లేవు. ప్రయాణం చేయాలంటే రోజుల తరబడి నడవాల్సిందే. దట్టమైన అడవులు, క్రూర జంతువులు, వీటికి తోడు దోపిడీ దొంగలు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో ప్రయాణికులకు ఆకలి వేస్తే దిక్కేంటి? హోటళ్లు లేని ఆ రోజుల్లో ఎవరైనా దయతలిచి ముద్ద పెడితేనే ప్రాణాలు నిలిచేవి. సరిగ్గా ఇలాంటి కాలంలో మండపేటలో అనుపింది భవానీ శంకరం గారికి ఒక ఆడపిల్ల జన్మించింది. ఆమె పేరే సీతమ్మ. తండ్రి భవానీ శంకరం గారు ఇంటికి ఎవరు వచ్చినా కడుపు నిండా అన్నం పెట్టే మనస్తత్వం ఉన్న వ్యక్తి. నాన్నగారు, మీరెందుకు రోజు ఇలా అందరికీ అన్నం పెడుతున్నారు అని చిన్నప్పుడు సీతమ్మ అడిగితే, తల్లి ప్రాణం నిలబడాలంటే అన్నం కావాలి. ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టడం కంటే ఇంకో గొప్ప కార్యం ఈ సృష్టిలోనే లేదు అని ఆయన చెప్పిన మాటలు ఆ చిన్నారి సీతమ్మ మనసులో బలంగా నాటుకుపోయాయి. సీతమ్మ గారికి యుక్త వయసు రాగానే లంకల గన్నవరం అనే గ్రామానికి చెందిన డొక్కా జోగన్న గారితో వివాహం జరిగింది. ఆయన ఒక గొప్ప వేద పండితుడు మరియు వ్యవసాయదారుడు. ఇక్కడే ఒక అద్భుతం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరికి దాన ధర్మాలు చేయడం అంటే ప్రాణం. ఒకే భావజాలం ఉన్న ఈ ఇద్దరు వ్యక్తులు కలిస్తే చరిత్ర ఎలా మారుతుందో ఈ దంపతులు నిరూపించారు. పెళ్లి తర్వాత లంకల గన్నవరం చేరుకున్న సీతమ్మ గారికి ఆ ఊరి పరిస్థితి మరొక అవకాశంగా మారింది. ఆ ఊరు చాలా ప్రయాణాలకు ఒక కూడలి లాంటిది. రోజు ఎంతో మంది ఊరి మీదుగా నడిచి వెళ్లేవారు. అలసిపోయి ఆకలితో ఉన్న వారికి సీతమ్మ గారి ఇల్లే ఒక పెద్ద హోటల్ లాంటిది. కానీ ఇక్కడ బిల్లు ఉండదు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుంది. కులం లేదు, మతం లేదు, అంటరానితనం అనేది అస్సలే లేదు. బ్రాహ్మణుల దగ్గర నుంచి దళితుల వరకు, హిందువుల దగ్గర నుంచి ముస్లింల వరకు ఆకలి అని ఎవరు పిలిచినా ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉండేవి. ఒకసారి అర్ధరాత్రి కుండపోతగా వర్షం పడుతుంది. ఆ వర్షంలో చలికి వణుకుతూ ఒక బాటసారి డొక్కవారి ఇంటి తలుపు తట్టాడు. అమ్మా ఆకలి అన్నాడు. ఇంట్లో ఉన్న అన్నం అప్పటికే అయిపోయింది. ఎవరైనా ఏమంటారు? అన్నం లేదు బాబు, పొద్దున్న రా అంటారు. కానీ సీతమ్మ గారు అలా అనలేదు. ఆ అర్ధరాత్రి పూట వర్షంలో కట్టెలు తెచ్చి పొయ్యి వెలిగించి గంటన్నర పాటు కష్టపడి వేడివేడిగా వండి పెట్టి ఆ బాటసారి కడుపు నింపింది డొక్కా సీతమ్మ గారు. అది ఆమె గొప్పతనం. ఆమె ఇంటి పొయ్యి రోజులో 18 గంటల పాటు మండుతూనే ఉండేదట. ఆమె చేతులు వంట చేసి కందిపోయేవి. కానీ ఆమె ముఖంలో చిరునవ్వు మాత్రం ఎప్పుడూ చెదిరేది కాదు. మంచి పని చేసినప్పుడు ఆ దేవుడు కూడా పరీక్షిస్తాడంటారు కదా, అది నిజమే. ఒకసారి గోదావరి నదికి భయంకరమైన వరదలు వచ్చాయి. లంకల గన్నవరం చుట్టుపక్కల గ్రామాలు నీట మునిగాయి. పంటలు మొత్తం నాశనం అయ్యాయి. జనాలు కట్టు బట్టలతో మిగిలిపోయారు. ఆకలి కేకలు మిన్నంటాయి. అప్పుడు సీతమ్మ గారు ఒక సైన్యంలా మారారు. తన ఇంట్లో ఉన్న ధాన్యం మొత్తాన్ని బయటికి తీశారు. రాత్రి పగలు తేడా లేకుండా వంటలు చేసి పడవల ద్వారా వరద బాధితులకు పంపించారు. కొన్ని రోజులకు ఇంట్లో ఉన్న ధాన్యం, ఆస్తి అంతా కరిగిపోయింది. చుట్టుపక్కల ఉన్న వడ్డీ వ్యాపారుల దగ్గర వడ్డీకి డబ్బులు తెచ్చి మరీ అన్నదానాన్ని కంటిన్యూ చేసింది. తన భార్య చేస్తున్న ఈ యజ్ఞానికి డొక్కా జోగన్న గారు పూర్తి అండగా నిలిచారు. ఒకసారి ఆయన, సీతమ్మ వయసు మీద పడుతుంది కదా, పుణ్యం కోసం ఒకసారి కాశీ యాత్రకు వెళ్దామని అడిగారు. దానికి సీతమ్మ గారు ఇచ్చిన సమాధానం చరిత్రలో నిలిచిపోతుంది. నాకు పరమశివుడు ఈ రూపంలోనే కనిపిస్తున్నాడు. ఇంటికి అమ్మ ఆకలిని వచ్చే వారిని వదిలేసి నేను కాశీకి రాలేను. ఆకలి తీరిన వారి కళ్ళల్లో కనిపించే ఆనందమే నాకు కాశీ విశ్వేశ్వరుడి దర్శనం అని బదిలిచ్చింది. దానికి జోగన్న గారు నవ్వి, నువ్వు చేస్తున్నది దైవ కార్యం, నీకు ఏది ఇష్టమైతే అదే చేయని ప్రోత్సహించారు. సరిగ్గా అదే సమయంలో బ్రిటిష్ ఇంజనీర్ సర్ ఆర్థర్ కాటన్ ద్వారా ధవళేశ్వరం దగ్గర గోదావరి బ్యారేజీ నిర్మాణం చేస్తున్నారు. ఆ పనుల కోసం వచ్చిన బ్రిటిష్ అధికారులకు కూడా ఎన్నో సార్లు సీతమ్మ గారే భోజనం పెట్టారు. ఆంగ్లేయులు ఆమె నిస్వార్థ సేవను చూసి ఆశ్చర్యపోయారు. ఈ వార్త మెల్లగా మద్రాస్ ప్రెసిడెన్సీ ద్వారా బ్రిటన్ రాణి విక్టోరియా చెవికి, ఆ తర్వాత కింగ్ ఎడ్వర్డ్ వరకు చేరింది. 1902 కింగ్ ఎడ్వర్డ్ 7 పట్టాభిషేకం జరుగుతున్న సమయం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎంతో మంది గొప్ప గొప్ప వ్యక్తులకు లండన్ నుండి ఆహ్వానాలు వెళ్లాయి. అందులో మన రాజమండ్రి కలెక్టర్ ద్వారా డొక్కా సీతమ్మ గారికి కూడా ఒక ఇన్విటేషన్ వెళ్ళింది. లండన్ వచ్చి రాజుగారి సత్కారం అందుకోండి అని అందులో రాసుంది. అందరూ సంతోషించారు. కానీ సీతమ్మ గారు మాత్రం, అయ్యా, నేను పేరు ప్రఖ్యాతుల కోసం దానం చేయడం లేదు. నేను కేవలం ఒక గృహిణిని. ఈ ఊరు నా కోసం వస్తున్న ఈ పేదవాళ్లను వదిలి సముద్రం దాటి నేను రాలేను, నన్ను క్షమించండి అని సున్నితంగా ఆఫర్ ను రిజెక్ట్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కింగ్ ఎడ్వర్డ్ ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా లక్షలాది మందికి అన్నం పెట్టిన ఓ గొప్ప తల్లిని గౌరవించకపోతే ఈ సామ్రాజ్యానికి అవమానం అని భావించాడు. వెంటనే స్థానిక కలెక్టర్ కి ఆదేశాలు పంపి డొక్కా సీతమ్మ గారి ఫోటో తెప్పించుకున్నాడు. పట్టాభిషేక సమయం
సమయంలో రాజదర్బార్ లో ఒక ప్రత్యేకమైన కుర్చీలో ఆమె ఫోటో ఉంచి సభలో ఉన్న వారందరి చేత ఆమెకు నమస్కారం చేయించాడు కింగ్ ఎడ్వర్డ్. ఒక భారతీయ మహిళకు, అది ఒక సామాన్య ఇల్లాలకు చరిత్రలో ఇంతకంటే గొప్ప గౌరవం ఇంకేమైనా ఉంటుందా? తన జీవితాంతం 4 దశాబ్దాల పాటు లక్షలాది మంది ఆకలి తీర్చిన అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారు 1909వ సంవత్సరంలో తన 68వ ఏట ఆమె చనిపోయారు. ఆమె కన్ను మూసినప్పుడు ఆ గోదావరి జిల్లాలు మొత్తం కన్నీరు మున్నీరుగా వినిపించాయి. ఆమె సేవలకు గుర్తుగా ప్రభుత్వం రాజమండ్రి వద్ద గన్నవరం కాలువపై నిర్మించిన ఆక్విడక్ట్ కు డొక్కా సీతమ్మ ఆక్విడక్ట్ అని పేరు పెట్టింది. నేటికి మన తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా కడుపు నిండా అన్నం పెడితే డొక్కా సీతమ్మ లాగా అన్నం పెట్టావమ్మా అని చెప్పి అంటారు. మనుషులు చనిపోవచ్చు, కానీ వారు చేసిన మంచి ఎప్పటికీ బ్రతికే ఉంటుందని నిరూపించడానికి డొక్కా సీతమ్మ గారి జీవితమే ఒక ఉదాహరణ. ఇది ఫ్రెండ్స్ డొక్కా సీతమ్మ గారి ఇన్స్పైరింగ్ అండ్ ఎమోషనల్ లైఫ్ స్టోరీ. ఈ వీడియో మీ మనసుకు నచ్చినట్లయితే కంపల్సరీ ఒక లైక్ వేసుకోండి. ఈ గొప్ప చరిత్ర భవిష్యత్ తరాలకు కూడా తెలియాలంటే మీ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఈ వీడియో షేర్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీస్ తో నెక్స్ట్ వీడియోలో కలుస్తా. అంతవరకు జై హింద్.